అంటే నా నాగలి కొంచెం నొక్క అయిపోయింది. కొంచెం నేను చూడేనా మన ఎకరం పనిస్తే మామూలుగా ఉండకూడదు. నా సామాన్య సంవత్సరానికి 3 పంటలు పడాలి. దస్తది నా నాగలి నొక్క ఎలాంటి తెలుసా? ఎలాంటిది? మళ్ళీ 3-4 రోజులు దిగిపోవడమే. అమ్మో అలాంటి నాగలి అది. అవునా? నెంబర్ 1. అయితే దున్నుతావు చూడు. మా మడి కాల పక్కన పడి ఎప్పుడు నీరు పారుతూనే ఉంటది. నీకు ఎప్పుడు కూడా నీరు పారుతూనే ఉంటది. అవసరం తీసి వదిలేయడమే మడికి. అది సంగతి. సరిగని కాదు ఇప్పుడు ఆవులు కాస్తున్నావు. ఆవులంటే మర్చిపోలకని చెప్పు. మొన్న నీకు ఆవులు అమ్మాను. నాకమ్మావా? అమ్మలేదేంటి? అమ్మావు. అది చూలు ఉంది కదా, ఉంది. అది ఈనిందేంటి? పేవా అవునా? మన ఆవులమ్మని కదా, మీ అక్కకి నీకు అడుగుతాను. ఆ చూలు ఉంది ఈనింది కదా, ఏం పై వేసిందిరా? ఆడపోయే మైకేని కలిసిందిరా. ఏలుకల్లా కొడుకండి కింద చూపుతారు. కొడతావా ఆడపోయి వేసింది. ఈడిసింది కదా, ఆడపోయి వేసింది. ఎందుకు ఎన్ని లీటర్లు పాలిస్తుందిరా? 10 లీటర్లే. 10 లీటర్లు కదా, ఎందుకు పాలు అవుతాయి ఇస్తాను? మీ అమ్మ చేస్తుంది. ఎన్ని లీటర్లు పాలిస్తుంది? పాలు అవుతాయి ఇస్తాను. ఎందుకు మీ అమ్మాయి చేస్తుంది? పాలు అది క్యాండ్రిన్ పాలు 10 లీటర్లు ఇస్తుంది. మీ అమ్మ నేను సమక్షంలో పాలు చేస్తాను. ఎక్కడ ఉంది మీ అక్క? మీ అమ్మ లేనప్పుడు నువ్వు చేస్తావు. ఎందుకు నువ్వేం చేస్తావు? నేనైతే కేంద్రానికి 5 లీటర్లు ఇస్తాను. చూడరా, ముసలి దాకా 10 ఆట, వయసు దాకా 8 ఆట. అది కేంద్రానికి పాలు ఎవరు? సన్నసి మేము 2 లీటర్లు ఉంచేస్తా. 2 లీటర్లు ఉంచుతాం. పెరుగుతో పెట్టడానికి, హార్లిక్స్ కి, బూస్ట్ కి తాగుతుంటా. ఇవిడికి బంధుత్వాలు ఎక్కువ అండి. అదే మా ఇంటికి వస్తూనే ఉంటారు, పోతూనే రోజు కొంతమంది వచ్చి వెళ్ళిపోతూనే ఉంటారు. అదే ప్రాంగణ బుక్ చేయడానికి అలాంటి ఖర్చులు ఉంటాయి కదా. మర్యాదలు చేయాలి. అవునవును. అదే అయితే అమ్మాయి చెప్పు. మరి ఎందుకు నీకే చదువు కానీ నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకోండి. మగవాళ్ళకి అప్పుడు ఒప్పుకొని అంటాను కదా. నువ్వు తెల్లవారు ఇక్కడ దండుకొని ఉన్నా నీ మొబైల్ ఒప్పుకొని ఇక్కడ తెల్లవాళ్ళు నువ్వు తిరిగిన బొమ్మలు ఎక్కడ పాటిస్తాను జెండా. వేదిన దేవుడు ఉన్నాడు, కింద నీ నాయుడు ఉన్నాడు. అయితే ఏం చేస్తావు? నాయుడితో మాట, సింహంతో వేట ఒక్కటే. సింహంతో వేట. లక్ష్మీ నరసింహనాయుడు. కంటి చూపుతో చంపేస్తా. కంటి చూపుతో చంపేస్తావా? నా సావరంగా అమ్మతో అర్థంగా వేసేస్తాం. దేనికి తగ్గేది లేదు. సరే నీతో నాకు మాట్లాడి
కలుపుకొని